సత్యమును అనుసరించువారు అనగా వాక్యమును అనుసరించువారు. వాక్యమే సత్యము. కీర్తన గ్రంథంలో ఉంటుంది, వాక్యమే ఏంటంట? సత్యము. ఆ వాక్యమే ఏమై ఉన్నాడనంటే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే టోటల్గా వాక్యమును అనుసరించువారు, దేవుణ్ణి అనుసరించువారంటే ఆయనకి ఇష్టలు. స్తోత్రం చెప్పండి. క్రీస్తుని అనుసరించువారంటే ఆయనకి ఇష్టలు. వాక్యానుసారంగా జీవించువారంటే ఆయనకి ఇష్టలు. వాక్యానుసారముగా బ్రతుకువారంటే ఆయనకి ఇష్టలు. చాలా మంది అండి వాక్యంగా వారు తీసుకోరు. వారికి నచ్చినట్లుగా వాక్యం వస్తే ఈరోజు దేవుడే నాతో మాట్లాడాడు అంటారు. ఖండింపు గల వాక్యం వచ్చిందనుకోండి, నన్నే ఎత్తి చెప్పి నా కోసమే మాట్లాడారు, నా గురించే చెప్పారు అంటారు.